నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. జనరల్గా వీళ్ళు లక్తో కొట్టేశారండి ఎగ్జాము, లక్తో ఇలా చెప్తూ ఉంటారు. సో లక్ అనేది ప్రిపరేషన్ ఎప్పుడైతే ఆపర్చునిటీతో మీట్ అవుతుందో అదే లక్, అంతే తప్ప అదొక్కటే లక్ ఒక్కదాంతోనే అవుతుంది అని కాదు. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ లాటరీస్ ఇలాంటివి వేరే. బట్ మన ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు ప్రిపరేషన్ రైట్ టైంలో స్టార్ట్ చేయడం, రైట్ ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం, అదే లక్ అంటే హార్డ్ వర్కే లక్ని కూడా ఇస్తుంది. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి లక్ అనేది వస్తుంది. మేబీ కొన్నిసార్లు డిలే అవుతుంది, బట్ రావాలి, వస్తుంది కూడా. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది డ్రోన్స్ని శ్రీనగర్లో బ్యాన్ చేసింది అని చెప్తున్నారు. దీన్ని మనం అటు సెక్యూరిటీ ఇష్యూస్ కింద చదవచ్చు, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదవచ్చు. మనం ఏం చేసాం, స్పెషల్గా డ్రోన్స్, వాటి యొక్క ఉపయోగాలు, వాటి రిలేటెడ్గా ఒక వీడియోని రికార్డ్ చేసాం. మొన్ననే మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకసారి వీలైతే చూసుకుంటారా? డ్రోన్స్ అంటే ఏంటి, డ్రోన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి, ఏ ఏ రంగాల్లో వీటిని ఉపయోగిస్తున్నామో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆ వీడియోలో చూసాం. సో ఒకసారి చూసుకుంటారా? సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటి దీంట్లో ఆ పర్టికులర్ వీడియో ఉంటుందండి ప్లేలిస్ట్లో, అది ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇష్యూ, ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు. దానికి పొలిటికల్ మరియు లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి చేంజ్కి కారకమయ్యాయి అని చెప్తున్నారు. దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాం. చీఫ్ మినిస్టర్ చూడాలి. ఆర్టికల్ 164 ప్రకారం రాజ్యాంగంలో చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ని అపాయింట్ చేస్తారు. అదర్ మినిస్టర్స్ని గవర్నరే అపాయింట్ చేస్తారు, బట్ చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ మేరకి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కలెక్టివ్గా రెస్పాన్సిబుల్. మినిస్టర్ ఆఫీస్లోకి వచ్చే ముందు ఓత్ అనేటటువంటి తీసుకుంటారు. ఎవరైతే నాన్ మెంబర్ కూడా, లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాట్ ఎ మెంబర్ కూడా 6 కాన్సిక్యూటివ్ మంత్స్ వరకు చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, బట్ 6 మంత్స్ లోపల ఎన్నికవ్వబడగలగాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకని? ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ 164 సబ్ క్లాజ్ 4 ప్రకారం 6 మంత్స్ పైన ఉండడానికి లేదు, ఎందుకంటే అతను లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కాదు కాబట్టి. అందుకోసం రిజైన్ చేశారు. కానీ దాని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఎన్నికలు కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉందా లేదా అంటే అది వేరే విషయం, పక్కన పెట్టేస్తే ఆర్పిఏ చట్టము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్టం కింద చట్టాలు చేయగలగడం ఒక, దాని ప్రకారం బై ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఒకటైతే, ఆ వ్యక్తి కాంట్రవర్షియల్ అయ్యారు. ఆ వ్యక్తి ఎవరైతే చీఫ్ మినిస్టర్గా ఉన్నారో తిరత్ సింగ్ రావత్ అనే వ్యక్తి కాంట్రవర్షియల్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఇలాంటి కాంట్రవర్షియల్ వ్యక్తిని ఎన్నికలు వచ్చే సందర్భంగా పెట్టుకుంటే పార్టీకి నష్టమే కానీ ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అది కూడా ఆలోచించే పార్టీ అనేటటువంటిది ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తి లేకున్నా వేరే వ్యక్తి అయినా ఉంటారు అని చెప్పేసి ఆ వ్యక్తి చేత రెసిగ్నేషన్ సమర్పించారు. ఎవరికి సమర్పిస్తారు రెసిగ్నేషన్ అనేటటువంటి? చీఫ్ మినిస్టర్, గవర్నర్కి. మరి చీఫ్ మినిస్టర్ రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం రిజైన్ చేసినట్టు. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ అయితే మెజారిటీ ఉందో ఆ పార్టీ వాళ్ళందరూ కలిసి ఈయన మా లీడర్ అని చెప్తారు. ఎవరైతే లీడర్ ఉంటారో ఆ లీడర్, ఎన్నిక అవ్వబడినటువంటి లీడర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఏం చేస్తారు? తన మంత్రివర్గం అంటే తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరు ఉండాలి ఏంటి అన్నది డిసైడ్ చేసుకుంటారనమాట. ఆ విధంగా ఈ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారు ఏంటి అని. జనరల్గా చీఫ్ మినిస్టర్ 5 సంవత్సరాల పాటు పదవీ కాలంలో ఉంటారండి. కానీ మధ్యలో అవిశ్వాస తీర్మానం కానీ ఇలా ఏదైనా స్పెసిఫిక్ కాజ్ వల్ల పోవచ్చు తప్ప జనరల్గా ఒక చీఫ్ మినిస్టర్కి ఉండే పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఎందుకంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీకి 5 years ఉంటుంది కాబట్టి 5 years అని చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు? రీసెంట్గా మనకి $95 billion ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి $95 billion చేరాయి అంటున్నారు. అంటే అది ఎక్కువనా తక్కువనా ఏంటి దాని విషయం? ఒకసారి ఇక్కడ చూడండి. 2019కి సంబంధించి చూస్తే మనకి డెఫిసిట్ ఏ విధంగా ఉంది, 2021లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి చూస్తే ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి, లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ చెప్పేది ఎలా చెప్తాం? లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నింది, ఇయర్ ఇంతకు పెరగడం జరిగింది. సో పెరిగింది అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది.
లేదా లాస్ట్ ఇయర్ ఇంత ఉంది ఇప్పుడు తగ్గింది ఇలా చెప్తాం. అంటే లాస్ట్ ఇయర్ యొక్క అది ఎలా ఉన్నింది అనే దాన్ని బట్టి ఇయర్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తామో ఏ ఇయర్తో కంపేర్ చేస్తామో ఆ బేస్ అనేటటువంటిది అబ్నార్మల్గా ఉంటుంది, హైగా ఉండడం లేదా వెరీ లోగా ఉండడం. అటువంటి ఎఫెక్ట్ని బేస్ ఎఫెక్ట్ అని మనం పిలుస్తాము. అంటే గ్యాప్ అనేటటువంటి డెఫిసిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. స్లోగా మనం చూస్తే ఏప్రిల్ జూన్లో 95 గమనిస్తున్నారా, $95 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరిగాయి. అయినా సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచడానికంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండి, ఎందుకు పెరగాలి ఎక్స్పోర్ట్స్ అనేవి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి గమనించి చూడండి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చారు. దాని పేరు బాగా ఇంపార్టెంట్, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు. దాంట్లో ఏంటి, ఎవరైతే బిడ్డింగ్ ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి కొంత రేట్స్ని తగ్గిస్తామన్నారు. దాన్ని ఇంకా నోటిఫై చేయలేదు. కంటైనర్ షార్టేజెస్, కంటైనర్స్ అంటే ఏంటి, మనం షిప్స్ మీద చూస్తూ ఉంటాం, డబ్బాలు బాక్సుల్లాగా ఉంటాయి. ఆ కంటైనర్ షార్టేజెస్ ఉండడము ప్లస్ ఫ్రైట్ రేట్స్ అనేటటువంటివి పెరగడం, ఇలాగా వివిధ రకాల కన్స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయి ఎక్స్పోర్ట్ స్పెసిఫిక్గా. వాటన్నిటిని అడ్రస్ చేయగలగాలి. మనకి WTO అంటాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ట్రేడ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ని ప్రమోట్ చేయాలి. దానికంటూ ఒక అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది, ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటాం. ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేటటువంటి అగ్రిమెంట్ కింద ఏం చేయగలగాలి, ట్రేడ్ అనేటటువంటిది ఎంత ఉంది, ఆ ట్రేడ్ అనేటటువంటిది ఇంకా పెరగడానికి టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎక్కువగా ఉన్నాయా, ఏవి ఎక్కువగా ఉన్నాయని చూసుకొని దాన్ని తగ్గించుకోవాలి. ఆ విధంగా ట్రేడ్ ఫెసిలిటేషన్ చేసుకోగలిగితే మనకి ఓవరాల్గా లాంగ్ టర్మ్లో ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి వాటి వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఇప్పుడు ఉన్నాయి, ఆ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరుగుతుంది, ఓవరాల్గా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఫారెక్స్ రిజర్వ్స్ మన లాస్ట్ వీడియోలో చూసాం, ఫారెక్స్ రిజర్వ్స్ అన్నవి ఇండియాకి $600 బిలియన్ దాటాయని. సో ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిక్స్డ్ బ్యాగ్ అంటున్నారు, ప్రస్తుతానికైతే ఇలా ఉంది మిక్స్డ్ బ్యాగ్ లాగా. ఈ చర్యలన్నీ తీసుకోగలిగితే ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా మనకి సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంట. సిడిఎస్ అనేటటువంటి ఆఫీస్ లాస్ట్ ఇయర్ మనకి క్రియేట్ చేయడం జరిగింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనే దాని కింద స్పెసిఫిక్గా మనం ఏం చేస్తున్నాం, ఈ ఒక ఆఫీసర్ అన్నమాట, దానికి హెడ్గా డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి హెడ్గా సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటటువంటి వ్యక్తిని అపాయింట్ చేసి, ఆ వ్యక్తి యొక్క ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ఏంటి, 3 దళాలు, త్రివిధ దళాలు అంటాం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, మూడింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. అయితే రీసెంట్గా మనకి వివిధ రకాల కమిటీస్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అంటున్నాం, ITC అంటారు. ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని తీసుకొని రావాలి, మీ ఒపీనియన్ చెప్పండి అని త్రివిధ దళాలను అడిగినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది కొద్దిగా కన్సర్న్స్ని వెళ్ళబరిచింది. ఏం కన్సర్న్స్ వెళ్ళబరిచింది, అందరూ కూడా ఎయిర్ ఫోర్స్ని ఆక్సిలరీ ఫోర్స్గా చూస్తున్నారు, అంటే ఆర్మీకి నేవీకి సపోర్ట్ ఫోర్స్గా చూస్తున్నారు. మనకి కార్గిల్ యుద్ధం టైంలో కూడా ఎయిర్ ఫోర్స్ డిలే అయింది, ఎయిర్ ఫోర్స్ ఇన్పుట్ సరిగా లేవని క్రిటిసిజం ఉంది, కానీ అది కాదు కదా, మాకు స్పెసిఫిక్గా ఏవైతే రిక్వైర్మెంట్స్ అని చెప్పారో వాటిని మేము ఫిల్ చేయగలిగాము. సో ఇప్పుడు దీన్ని ఆక్సిలరీ ఫోర్స్గా చూసి ఇలా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి తీసుకొని రాకూడదు. ఎప్పుడైనా సరే మిలిటరీ స్ట్రాటజీకి ముందుగా మనం పరిగణించాల్సింది పొలిటికల్ స్ట్రాటజీ. అంటే ఏదన్నా ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటున్నామంటే దేనికోసం, దాని యొక్క పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి. సో మిలిటరీ స్ట్రాటజీ కంటే ముందు పొలిటికల్ స్ట్రాటజీని డివైస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా అనేది శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించాం, అది డిజాస్టర్ అయింది. సో ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నుంచి USA వెళ్ళబోతుంది, పొలిటికల్ స్ట్రాటజీ ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో ముందు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి దాని మీద క్లారిటీ తెచ్చుకొని ఆ తర్వాత ఈ విధమైన మిలిటరీ స్ట్రాటజీ మీద ఫైనలైజ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోగలగాలి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏ కమిటీస్ రికమెండేషన్స్ ఇచ్చాయి, దాని రిలేటెడ్ విషయాలు ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. ఫస్ట్ గమనించండి, మనకి ప్రస్తుతానికి ఇండియాలో
ఆపరేషనల్ కమాండ్స్ అంటాం. అంటే ఓవరాల్గా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి కమాండ్స్ చూడండి. ఈ డాట్ కలర్లో ఉందా, ఇది మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇది మన ఇండియన్ నేవీ, ఇవి ఆర్మీకి సంబంధించినవి. ఇలాగా ఓవరాల్గా మనకి 17 బేసెస్ ఉన్నాయి. అవన్నిటినీ కలిపి 3 బేసెస్గా తయారు చేయాలి. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అని, ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అని, సదర్న్ థియేటర్ కమాండ్ అని ఇలా చేయాలి. దీన్ని బేస్ చేసుకొని కోఆర్డినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి, దాంతోపాటు అండమాన్ నికోబార్ ట్రై సర్వీసెస్ చూడండి, అండమాన్ నికోబార్ కమాండ్ అని, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అని. ఇక్కడ ఆల్రెడీ ట్రై సర్వీసెస్ కమాండ్స్ ఉన్నాయి. ట్రై సర్వీసెస్ అంటే 3 సర్వీసెస్కి సంబంధించిన కమాండ్స్. అయితే మనకి ఈ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ 17 కమాండ్స్ని 3 ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ కిందకి తీసుకొని రావాలన్న ప్రపోజల్ ఉంది. దానికి సంబంధించి షట్కర్ కమిటీ అనేటటువంటిది ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని తీసుకొని రావాలి అని కార్గిల్ వార్ తర్వాత రికమెండ్ చేశారు. రీసెంట్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక వైస్ చీఫ్స్ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేసి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అన్నారు. అంటే దీంట్లో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అని, మ్యారిటైమ్ థియేటర్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ ఈస్టర్న్ కమాండ్, వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఇట్లా ఉంటాయి అన్నారు. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, ఉంటాయి అంటున్నారు. అయితే కన్సర్న్స్ ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ రీసోర్సెస్ షార్టేజ్ అనేటటువంటిది ఉంది. వీటికి సంబంధించి ఇప్పుడు ఫైనల్ డెసిషన్ మళ్ళీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి వెళ్ళిపోతుంది ఎయిర్ ఫోర్స్ నుంచి. ఇలాగ మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి అన్నారు. సరే, మరి ఇంతకీ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని తీసుకొని వచ్చేదానికి కారణాలు ఏంటి? 2 ఫ్రంట్ వార్, అంటే ఒకవైపు చైనా సైడ్ నుంచి, ఒకవైపు పాకిస్తాన్ సైడ్ నుంచి వార్ వస్తే 2 సైడ్స్ నుంచి వచ్చినప్పుడు బ్యాటిల్ రెడీగా ఉండాలా వద్దా? మనకి బ్యాటిల్ రెడీ ట్రూప్స్ అనేటటువంటి ఉండాలి. మరి అది తీసుకొని రావాలి. దానికోసమే ఈ విధమైనటువంటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని ప్రపోజ్ చేయడం. ఇంటెలిజెన్స్ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు, క్విక్గా మొబిలైజ్ చేయొచ్చు, ఎక్విప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు. సో వాటన్నిటి కోసం ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేటటువంటి వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ షెక్టర్ కమిటీ అనేది ఐడియా ఉందా? షెక్టర్ కమిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియరా అండి? ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అంటున్నాం. సో ఎగ్జిస్టింగ్ కమాండ్స్ నుంచి ఈ విధంగా మారాలి, ఇంటిగ్రేటెడ్ కమాండ్స్గా మార్చాలి అన్నది ప్లాన్ అనమాట. ఫైనలైజ్ అయితే ఇంకా అవ్వలేదు. ఎలా ఫైనలైజ్ అవుతుంది ఏంటి ఇవంతా మనం వేచి చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సల్వాజుడుమ్ అంటున్నాం. సల్వాజుడుమ్ అంటే ఏంటి? ఛత్తీస్గఢ్ అనేటటువంటి రాష్ట్రం. మనకి రెడ్ కారిడార్ అనేటటువంటి పేరు ఐడియా ఉందా? సెక్యూరిటీ ఇష్యూస్ కింద కూడా దీన్ని చదువుకోవచ్చు. రెడ్ కారిడార్ అంటే ఏంటి? ఇంతకీ నక్సలిజం ప్రభావిత ప్రాంతాలని రెడ్ కారిడార్స్గా మనం చెప్తామన్నమాట. ఈ రెడ్ కారిడార్స్లో ఛత్తీస్గఢ్ అనేటటువంటి దాంట్లో మావోయిజం లేదా నక్సలిజం అనేది బాగా ఎక్కువ. మరి ఇటువంటి కంటెక్స్లో ఇక్కడ దీని యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి అంటే లోకల్స్ యొక్క కోఆపరేషన్ ఉండాలి, అవునా కాదా? చాలా వరకు మనము 1970s నుంచి ఇప్పటి వరకు నక్సలిజంని ఎఫెక్టివ్గా అడ్రస్ చేయలేకపోవడానికి వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి ఇక్కడి నుంచి ఎక్కడ రిజర్వ్ పోలీస్ని పంపిస్తున్నాం, కానీ వాళ్ళకి అక్కడ ఉండే టెర్రైన్ తెలీదు, లోకల్స్తో వాళ్ళకి అంత కోఆపరేషన్ లేదు. వీటి వల్ల అందుకోసం ఏం చేశారంటే 2005లో సల్వాజుడుమ్ లోకల్ పోలీసెస్ అన్నట్టుగా అక్కడ ఆల్రెడీ మావోయిస్ట్ ఎవరైతే మేము జనజీవన్ స్రవంతిలో కలిసిపోతాము దాని నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు, నార్మల్ విలేజర్స్, ట్రైబల్స్ వీళ్ళందరినీ ట్రైన్ చేసి సల్వాజుడుమ్ అనే ఫోర్స్గా తయారు చేశారు. అయితే వీళ్ళేమవుతూ వచ్చింది? స్లోగా ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ పవర్ చూపించుకోవాలి అన్నట్టుగా ఎక్స్ప్లాయిటేషన్ అనేది మొదలు పెడుతూ వచ్చారు. దాంతో వివిధ రకాల కంప్లైంట్స్ వచ్చాయి. 2011లో సుప్రీంకోర్టు అనేది దీన్ని పరిగణలోకి తీసుకొని సల్వాజుడుమ్ అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళని మీరు స్పెషల్ ఆపరేషనల్ పోలీస్ అని చెప్పి పేరు ఒకటి మార్చి వీళ్ళని తీసుకొచ్చారు. దానికి పర్పస్ ఏమని చెప్పారు? అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎక్స్ట్రీమిజంని ఎదుర్కోవడానికి స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్ అన్నారు. కానీ ఏ విధమైన గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లేకుండా ఇలా పవర్స్, ఆయుధాలు అనేవి ఇవ్వడం అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము. అందుకని ఈ సల్వాజుడుమ్ అనేటటువంటి దాన్ని ఇమ్మీడియట్గా తీసేయాలి అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? సుప్రీంకోర్టు 2011లో. కానీ ఇప్పటికి కూడా అదే ఫోర్స్ కంటిన్యూ అవుతుంది, పేరు మారిందంతే. అప్పట్లో ఏమో స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్ అంటున్నాము, ఇప్పుడేమో వాళ్ళకి పేరు మార్చి డిస్ట్రిక్ట్ రిజర్వ్ పోలీస్ అని ఇలాగ పేర్లు మార్చారు తప్ప ఆ ఎస్పీఓస్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఇంతకుముందు, వాళ్ళని ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అంటున్నారు. ఏమీ ఫంక్షన్లో ఏమీ మార్పు రాలేదు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నుంచి డిఆర్జీకి మారిందే తప్ప. సో ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు యొక్క తీర్పుని పరిగణలోకి తీసుకోకపోతే ఏమవుతుందండి?
కంటెంప్ట్ అనేది ఫైల్ అవుతుంది, అంతేనా? కంటెంప్ట్ అంటాము. ఆ కంటెంప్ట్ కేసు అనేటటువంటిది ఫైల్ అవుతుంది. ఇంకా అది పెండింగ్లోనే ఉంది సుప్రీంకోర్టులో. కంటెంప్ట్ మేము 10 సంవత్సరాలైంది చెప్పి ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేయలేదా అన్నటువంటి కంటెంప్ట్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇక్కడ లైట్ రైల్ అనేటటువంటి ప్రాజెక్ట్. లైట్ రైల్ అనేటటువంటి ప్రాజెక్ట్ కేరళలో ఉంది. కాసర్గోడ్ అంటాం. దాని నుంచి తిరువనంతపురం వరకు కనెక్ట్ చేసేలాగా కోస్టల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఈ కోస్టల్ ఏరియా మిడ్లాండ్స్ నుంచి ఫాలో అవుతుంది. దీనికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అనేది మొదలుపెట్టింది ఎవరు? కేరళ గవర్నమెంట్. ఇది మంచి ప్రాజెక్టే, ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేస్తుంది, కరెక్టే. కానీ ఇక్కడ మనం గమనించి చూస్తే ఈ ప్రాంతాలు ఉన్నాయా, ఇలా వస్తుందా? ఇవన్నీ కూడా వెట్లాండ్స్. వెట్లాండ్స్ అంటే ఏంటి? రైస్ ఫీల్డ్స్ అంటారు. కేరళలో ఇటు సైడ్ అంతా కూడా వెస్ట్రన్ ఘాట్స్ చూడాలి, దానికి తూర్పు వైపునంతా పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఇటు సైడ్ అంతా కోస్టల్ ఏరియాస్, మధ్యలో అంతా వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ అనేటటువంటి బఫర్స్గా పనిచేస్తాయి. ఎప్పుడైనా భారీగా వర్షాలు కురిసినప్పుడు ఇలాగా వెట్లాండ్స్ బఫర్స్గా పనిచేస్తాయి. మనం ఏం చేస్తున్నాం? ఈ బఫర్స్ని తీసేస్తున్నాం. సో దానివల్ల లైట్ రైల్ అనేటటువంటి ప్రాజెక్ట్కి ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో దానివల్ల నష్టం ఎక్కువగా ఉంది. పాజిటివ్స్ ఉండొచ్చు, సెమీ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, కానీ నష్టం ఎక్కువగా ఉంది. సో ఈ కంటెక్స్లో ప్రాపర్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేటటువంటి జరపడము, ఆల్టర్నేటివ్ లొకేషన్స్ ఏమైనా వీలవుతాయి చూసుకోవడము, రూట్ చేంజెస్, డిఫరెంట్ టెక్నాలజీస్, అక్కడ ఉన్న లోకల్స్ని కన్విన్స్ చేయడం, ఇలాంటివన్నీ ఫాలో అవ్వగలగాలి. రైట్? ఎకనామిక్గా సేమ్ అలాగే ఉండేలాగా ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూస్తామా, ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ కానీ ల్యాండ్ అక్విజిషన్ వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని మినిమైజ్ చేయడానికి చూస్తామా, ఇవన్నీ మనం చూడాలి. నెక్స్ట్ ఇష్యూ చూడండి, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నిపుణ్ భారత్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. నిపుణ్ అంటే ఏంటి? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ. దేంట్లో ప్రొఫిషియన్సీ? రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, మ్యాథమెటిక్స్, వీటికి సంబంధించి ఫౌండేషనల్ లిటరసీ ఉండాలి. దానికోసం నిపుణ్ భారత్ అనేది తీసుకొని వచ్చాం. 55% స్కూల్స్లో ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ అనేది ఉండట్లేదు. చాలామంది ఈవెన్ చిన్న చిన్న మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేయలేకున్నారు. దానికోసం అని చెప్పేసి మన యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అంటాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటటువంటిది ఫౌండేషనల్ లిటరసీ కోర్స్ అనేది తీసుకొని రావాలి. ఫౌండేషనల్ లిటరసీ మిషన్ అనేది అన్నారు. 2025 కల్లా దీన్ని అచీవ్ చేయాలి అన్నది ఈ పర్టికులర్ పాలసీలో చెప్పబడింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నిపుణ్ భారత్ అనే దాని కింద గోల్ని 2026 నుంచి 2027 లోపల దాన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. ప్లస్ ఫండింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఫండింగ్కి వచ్చేటప్పటికి ఏమంటున్నారు? స్పెషల్గా దీనికంటూ ఏమీ ఫండింగ్ లేదు. సమగ్ర శిక్ష అభియాన్ అంటారు. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తానికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ అంటాం. ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద ప్రతి ఏడాది గవర్నమెంట్ అనేటటువంటిది స్కూల్స్కి సంబంధించి మనీ అలొకేట్ చేస్తుంది. దాని నుంచే కొంత మనీని ఈ ఫౌండేషనల్ లిటరసీ మిషన్కి వాడతామన్నారు. అయితే క్రిటిసిజం ఏంటి? ఆల్రెడీ స్కూల్స్ వాటిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఎన్నో ఉంటాయి. మళ్ళీ దీనికి కూడా మీరు అదే మనీని వాడతామంటే ఏ విధంగా మనకి ఆ కెపాసిటీస్ని వాటిని బిల్డ్ చేయగలుగుతాము? ఇలా క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి కదా అన్నది ఇప్పుడు చెప్తున్నటువంటి ఆస్పెక్ట్ అన్నమాట. మరి మన ఫైనల్ ఇష్యూ వచ్చేటప్పటికి చైనీస్ ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ని కంప్లీట్ చేశారు న్యూ స్పేస్ స్టేషన్లో అంటున్నారు. ఈ న్యూ స్పేస్ స్టేషన్ పేరేంటి? ఇదిగో గమనిస్తున్నారా? భూమి నుంచి 350 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో చైనా అనేటటువంటిది తన ఓన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ని పంపించింది. 2022 కల్లా కంప్లీట్ చేయబోతుంది. దాని పేరు టియాంగాంగ్ అనేది దాని యొక్క స్పేస్ స్టేషన్ అన్నమాట. దాంట్లో మేజర్ కాంపోనెంట్, కోర్ కాంపోనెంట్ అయినటువంటి తిన్హే, అది లివింగ్ స్పేస్, అక్కడే ఉంటారు ఆస్ట్రోనాట్స్. సో అది వెళ్ళడం జరిగింది. రీసెంట్గా షంజౌ అనేటటువంటి స్పేస్ క్యాప్సూల్ ద్వారా 2 ఆస్ట్రోనాట్స్ని పంపించారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా స్పేస్ వాక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మనం చూస్తే రీసెంట్గా చైనా అనేటటువంటిది మార్స్ మీదకి రోవర్ పంపించడం కానీ, మూన్ మీదకి రోవర్ పంపించడం కానీ, ఇలా స్పేస్ సెక్టార్లో ఎన్నో రకాలుగా సక్సెస్ని సాధిస్తూ ఉంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కంటెక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి? ఇది ఓవరాల్గా స్పేస్ స్టేషన్కి సంబంధించి ఇండిపెండెంట్ స్పేస్ స్టేషన్ అనేటటువంటి దాన్ని వివిధ కంట్రీస్ ప్రపోజ్ చేశాయి. అటు రష్యా ప్రపోజ్ చేసింది, ఇటు ఇండియా కూడా మన ఓన్ స్పేస్ స్టేషన్ని తీసుకొని రావాలి అన్న ప్రపోజల్ అనేది ఉంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంట రష్యా మరియు USA కొలాబరేషన్తో ఇనిషియల్గా మొదలైంది. 2024-2025 కల్లా దాని కాలపరిమితి అయిపోతుంది.
మరి ఆ తర్వాత ఎవరెవరు ఇండిపెండెంట్గా స్పేస్ స్టేషన్స్ ప్లేస్ చేసుకుంటారన్నది మనం వేచి చూడాలి. బట్ ప్రస్తుతానికైతే చైనా అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్పేస్ స్టేషన్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్కి లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ని అసెంబుల్ చేస్తూ ఉన్నాము. ఇది మన ఇవాళ మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.